అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సమంత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తెగ రెచ్చిపోతున్నారు. నిజంగా కొంతమంది చెప్పేది ఏంటంటే, అసలు ఆవిడ రెండో పెళ్లి చేసుకుంటే మీకెందుకు, మూడో పెళ్లి చేసుకుంటే మీకెందుకు అని చెప్పి. కానీ ఆ దెన్ నవ్వు అని చెప్పి ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అసలు మనం ట్రోల్ చేయడం కరెక్టా కదా? సభ్య సమాజం ఎంతవరకు ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్లకుండా ఉండాలి? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఈ ట్రోల్ చేసే వాళ్ళని అసలు ఏం చేయాలి మేడం? సరే, ఇది ఒకరి పర్సనల్ లైఫ్ అని కాకుండా వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీరి గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు గానీ, మంచి విషయాన్నయితే మైక్‌లో చెప్పు, చెడు విషయాన్నయితే చెవులో చెప్పు అంటారు కదా! అటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తే బావుంటది ప్రతి ఒక్క ప్రజలు. ఈ ఈ సెకండ్ వైఫ్ సిస్టమ్ ఏంటో నాకు తెలియలేదు కానీ చాలా మంది సినిమా హీరోయిన్‌లండి. అంటే చాలా పెద్ద సినిమా హీరోయిన్‌లు మేబీ శ్రీదేవి గారు గాని, మహానటి సావిత్రి గారు గాని వీళ్ళందరూ కూడా ఫస్ట్ హస్బెండ్‌ని అంటే ఎవరైతే ఉన్నారో అతనితో కొన్ని ఇబ్బందులవుతున్నాయా? లేకపోతే అంటే చేసుకునే వాళ్ళు కూడా అవతల వాళ్ళు డైవర్స్ తీసుకున్న వాళ్ళు, అవతల వాళ్ళకి పెళ్ళై పిల్లలున్న వాళ్ళని ఎంచుకుంటున్నారు. అదే నాకు చాలా ఆశ్చర్యకరం అయిపోయింది. ఇప్పుడు మనబోటి సాధారణ వాళ్ళే ఒక మంచి వ్యక్తిని ప్రిఫర్ చేసుకొని ఇతను కాదు, అతను కాదు ఇది అంటూ చాయిస్ పెట్టుకొని చాలా ఎదురు చూసి ఒక 2, 3 సంవత్సరాలు లేట్ అయినా మంచి మ్యాచే చూసుకుంటున్నాం. కానీ వాళ్ళెందుకనో మరి నాకు తెలియట్లేదు. సావిత్రమ్మ గారు కూడా గొప్ప అదిరిపోయే అందగత్తె. ఆవిడ కావాలనుకుంటే మంచివాళ్ళు చాలా మందొస్తారు. కానీ ఆ జమినీ గణేష్ గారికి ఒక పెళ్లయిపోయి పిల్లలున్నారు. అలాగే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎందుకని వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళ భావాల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయ్యుండాలి. వాళ్ళు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు ఇవన్నీ కాదు. వాళ్ళు ఉన్న పరిస్థితిని వాళ్ళు ఎక్కడైతే పద్మవ్యూహంలో ఉన్నారో, ఎక్కడైతే ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నారో, ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న వారు అయ్యుండాలని వారు భావిస్తున్నారేమో మరి నాకైతే తెలీదు. సో, అక్కడ జమినీ గణేష్ గారు, మహానటి సావిత్రి గారు కలిసున్నారు. అదే రకంగా మన శ్రీదేవి గారు కూడా అతనికి కూడా అంతకుముందు మ్యారేజ్ అయింది. తర్వాత అతన్నే పెళ్లి చేసుకున్నారని కూడా విన్నాను. సో, ఇప్పుడు సమంత గారి విషయం. ఈవిడైతే పాపం నిజంగా చాలా సర్వీస్ ఓరియెంటెడ్. చాలా కార్యక్రమాలలో ఆమె గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఆర్ఫన్ పిల్లలకి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. సో, లైఫ్‌లో ఎందుకలా జరిగిందో మనకు తెలీదు. అంటే ఇది ఇలా జరగాలని రాసుంటే అది అలాగే జరుగుతది. అవును. సో, పవన్ కళ్యాణ్ గారు అందుకే అంటారు. నాకు 3 పెళ్ళిళ్ళని అంటారు పొద్దుగూకులు. నా కర్మరా! నా కర్మ అలా అలాగే అయిపోయింది. ముందు ఆవిడతో అలా ఇబ్బంది కలిగింది. రెండో ఆవిడకి అలా నా ఉన్నయన్నీ ఇచ్చి పంపించినాను. నేనేమి అధర్మంగా లేను కదా! వాళ్ళకివ్వాల్సినయన్ని ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకున్నానంటారు. సో, అక్కడ అదలా జరిగిపోవాలని రాసిపెట్టుంది కాబట్టి జరిగిందండి అంతవరకు. సో, అదే రకంగా సమంత గారి విషయంలో ఏదైతే ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారో, అతనికి కూడా అంతకుముందు ఒక వివాహమై ఇద్దరు, ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు. అది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు మనం ఒడ్డున కూర్చొని నదిలో ఉన్నవాడినో, సముద్రంలో ఉన్నవాడినో రా రా అని పిలుస్తుంటాం. వాడు రాలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకంటే వాడు ఎంత లోతున దిగిపోయాడో ఆ నదిలో ఉన్నవాడికే తెలుస్తుంది. ఒడ్డున కూర్చొని విహారయాత్రకొచ్చినోడికి మీ బోటోళ్ళకి, మా బోటోళ్ళకి తెలీదండి. సో, ఆవిడ ఏ పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నారో, ఆవిడ ఉన్న పరిస్థితుల్లోంచి అతను ఆ టైంలో సపోర్ట్‌గా నిలబడ్డాడేమో! అందరూ ఎగతాళి చేస్తున్న టైంలోనో, లేకపోతే అందరూ గొప్ప లైఫ్‌ని మిస్ అయిపోయామనుకున్న టైంలో, ఏది గొప్ప లైఫు? అంటే బిల్డింగ్‌లు, బంగ్లాలు లేకపోతే గొప్ప పేరున్నోడితో గొప్ప లైఫ్ ఉండదండి. మన మనసుని అర్థం చేసుకునేవాడు మన పక్కనుంటే చాలు. అది ఒక వ్యాపారస్తుడా, ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడా, లేకపోతే ఒక పొలం వేసుకున్నాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. సో, ఇప్పుడు వాళ్ళిద్దరి పెయిర్ చూస్తే కూడా చాలా బావుందండి. కానీ నెటిజన్స్ కామెడీ చేస్తారు. లేకపోతే కామెంట్స్ చేస్తారేంటంటే వయసు గ్యాప్ అని వివాహ సంబంధాల గురించి. మరి కృష్ణ గారికి భార్య ఉండగానే విజయ నిర్మల గారితో ఉంటున్నారు కదా! అప్పుడు మగవాడినైతే మీరు ట్రోలింగ్ చేయరా అండి? చక్కగా ఆ కుటుంబ సభ్యులతోనూ, ఈ కుటుంబ సభ్యులతోనూ ఎక్కడ ఏ ఇబ్బంది లేదు కదా! అంటే ఎప్పుడు మీరెందుకు ట్రోల్ చేయలేదు? అంటే మగవాళ్ళు ఏమైనా చేసేయొచ్చనమాట. సో, అది నాకెందుకో ఆ అమ్మాయి గురించి 10 సార్లు అలా అంటుంటే నాకు తప్పనిపిచ్చిందండి. ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ కుటుంబ సభ్యులకి లేని బాధ మీకు, నాకు ఎందుకు? ఇప్పుడు 'మహేష్ బాబు' గారు, 'నరేష్' గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఆవిడ వీళ్ళు అందరూ బావున్నారు కదా! మళ్ళీ మీకు నాకెందుకు? మీకు నాకు అవసరమా? సో, అది నాకు చాలా తప్పనిపిచ్చిందండి. వయసు గ్యాపు. మరి 'ఎన్టీ రామారావు' గారికి, 'లక్ష్మీ పార్వతి' గారికి ఎంత గ్యాప్ ఉందండి? అదే కదా! తర్వాత 'జయలలిత' గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారండి అప్పట్లో? అప్పట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారండి? సో, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి మనం పోకూడదు.
ఏమోనబ్బా! ఎన్ని బాధలు పడి, పడి, పడి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆవిడకి అతనితో సంబంధం ఉందంట మీకు తెలుసా? అని అడుగుతారు ఇతను కూర్చొని. అవును. నీకెందుకండి? ఏ పరిస్థితిలో సంబంధాలు పెట్టుకున్నారో, ఏ ఏ తోడు కోసం వాళ్ళు కోరుకున్నారో నీకెందుకు? నీకెందుకు ఇదేంట్రా నీ ఇంట్లో పాలు తోడేసే పెరుగు అనుకున్నావా? కాదు కదా! వాళ్ళ జీవితాలు మనకనవసరం. మన కుటుంబంలో ఎన్నెన్ని జరుగుతున్నాయో మనం చూసుకుందాం. పిల్లలు కాలేజీకనెళ్లి ఎటుపోతున్నారు అది చూసుకుందాం. భార్య ఇంట్లోనే ఉంటుందా ఇది చూసుకుందాం. భర్త ఉద్యోగంలో డబ్బులు ఎవరికి పెడుతున్నారు ఇవి చూసుకుందాం. హ్మ్. వ్యక్తిగత విషయాల్లోకి మన పక్కింటి వాళ్ళ విషయాలు కాదండి. మన చుట్టరికాల విషయాల్లో కూడా మనం పోకూడదు. అవతల వాడు ఏ తప్పు చేసినా, ఏ పరిస్థితుల్లో చేసినాడో మనకెందుకులే వాడి కర్మ పోనీలెద్దు అని వదిలేయాలి కానీ, దయచేసి వారు చేసిన తప్పుని మీరెప్పుడూ డిస్కస్ చేయకండి. ఆ తప్పు కంటే ఎక్కువ పాపం మనకంటుతదట. ఎగ్జాక్ట్‌లీ. తప్పు చేసినోళ్ళకి కాదట అంటేది. అందుకే బా చెప్పారు. మనకి ఒక కథ చెప్తారండి. 'గండగి' అని ఒక వేశ్య కథ ఉంటది. హ్మ్. చాలా అద్భుతం. తప్పు చేసే ఆడవాళ్ళ గురించి ఎప్పుడన్నా నేను స్టేషన్ బెయిల్ కోసమో, లేకపోతే ఇంకొక దాని కోసం వెళ్తే, "ఆ! రజనీ గారు ఆ కేస్ ఎత్తుకొచ్చారేంటి? అది ఇది అసలు అదొక వేశ్య. అది డబ్బుల కోసం ఏమైనా చేసిద్దండి." ఆవిడ ఒళ్ళు ఆవిడే కదండీ అమ్ముకుంటుంది. మీ ఒళ్ళేమన్నా అమ్ముతుందా? హ్మ్. రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానాలో ఏమన్నా ఖాళీ చేస్తుందా? హ్మ్. ఏమన్నా భూ కబ్జాలు చేసి మోసం చేస్తుందా? కాదు గదా! ఆవిడ ఆస్తిని ఆవిడ అమ్ముకుంటుంది. మీకెందుకు? కొనుక్కుంటే కొనుక్కోండి. లేకపోతే మానుకోండి. హ్మ్. అర్రె! వేశ్య దగ్గర కూడా డబ్బులు కొట్టేస్తారు. ఈళ్ళు బతుకులు ఇంకా చెప్పాలి ఇక వీళ్ళ గురించి. మీకనవసరం. మీరు ఆ కేస్‌కి సంబంధించిన బెయిల్ తెచ్చి నా ఆర్డర్ కాపీ ఇవ్వండి. హ్మ్. తప్పు చేసినోడో, ఒప్పు చేసినోడో మాకనవసరం. వాళ్ళు, వాళ్ళు ఇబ్బందనొచ్చినారు. మేము న్యాయం చేస్తున్నాం అనవసరం అంతే. ఇప్పుడు మర్డర్ చేసినోడికి గుండెపోటొచ్చి పరిగెడతా, పరిగెడతా గుండెపోటొచ్చి పడిపోతాడు. డాక్టరొచ్చి వాళ్ళకి వైద్యం చేస్తారా లేదా? వాడు మర్డర్ చేస్తారు. చేసినోడని వైద్యం చేయకుండా మానేస్తాడా? చేయడు గదా! చేయాలి గదా! అది బాధ్యత గదా! అదే బాధ్యత మేము జేస్తున్నాం. సర్లేండి ఒక మహిళ గురించి మీరు మాట్లాడడం ఏముందిలెండి. మీ పని మీరు చేయండి. మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు, లంచాలు తీసుకుంటారు. మరి మీరు మాత్రం పతివ్రతలా? హ్మ్. పతివ్రతలు అంటే శరీరాన్ని అమ్ముకోవడమే కాదు. మీ మనస్సాక్షిని కూడా మీరు అమ్ముకుంటున్నారు. అవును. మనస్సాక్షిని కూడా ఒకరింటి దగ్గర తాకట్టు పెడుతున్నారు. ఒకళ్ళ కాళ్ళకి చెప్పులేసి, బూట్లేసి తొడిగిచ్చి బజార్‌లో పంపిస్తున్నారు. సో, ఇది గుర్తుపెట్టుకోండని మేము చాలా చోట్ల చెప్పేవాళ్ళమండి. సో, అదే రకంగా ఒక వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక వేశ్య అంటే వేశ్యలు ఆ కాలం నుంచి కూడా ఉన్నారండి. గండగి అనే ఒక వేశ్యని గొప్ప వేశ్య అని అంటుంటే లక్ష్మీనారాయణుడు శ్రీ మహావిష్ణువే పరీక్షించడానికొచ్చాడట. వస్తే ఆవిడ ఆ రోజు ఎవరైతే వేశ్యగా తన దగ్గరకొస్తాడో, అతనితో భర్తగా భావించి పని జేస్తుందట. అంటే చక్కగా ఏదో పేమెంట్ తీసుకొని పని చేయనట్టు కన్నా కాకుండా, చక్కగా అతనికి వండిపెట్టి, అతనికి స్నానం చేపిచ్చి, అతనికి సపర్యలు చేసి, కార్యేషు దాసి, భోగ్యేషు మాతే, సైనేషు రంభ అన్ని గెటప్‌లు వేస్తుందని విని నారాయణుడే ఆవిడ దగ్గరకొస్తే, ఒక కురూపి అవతారంతో వచ్చి, ఒక విపరీతమైన జ్వరంతో ఆవిడతో అన్ని సపర్యలు చేసుకొని తర్వాత స్పాట్‌లో అక్కడే చనిపోతే, ఆ వేశ్య గండకి వేశ్య, ఈ రోజుకి ఇతనే నా భర్తగా భావించాను కాబట్టి, ఇతనుకి జ్వరం వచ్చి ఇబ్బంది పడి చనిపోయాడు కాబట్టి, ఇక నేను సతీ సహగమనం చేయాలని ఆ భర్తతో పాటు ఒక వేశ్య తగలబడిపోయింది. భర్త కాళ్ళు తన చేతిలో పెట్టుకొని కూర్చొని. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై అడిగాడు. "నువ్వు గొప్ప వేశ్యవంటే ఏంటో అనుకున్నాను. నిజంగా నువ్వు మహాపతివ్రతమైన వేశ్యవి" అని చెప్తూ మాటల్లో ఆవిడనింది. భర్తగా నిన్ను పొంది ఉంటే, నిన్ను బిడ్డగా కనుండేదాన్నేమో. స్వామి నన్ను పరీక్షించినందుకు గాను నువ్వు బిడ్డగా నా కడుపున పుట్టాలి అంటే, గండకీ నదిలోనేనండి శాలిగ్రామ విగ్రహాలవి దొరికేయి. సో, అంత గొప్ప కథలున్నాయి. తప్పు వీళ్ళు తప్పుడోళ్ళని మనం అనకండి. మనం అనకండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో తప్పు చేస్తున్నారో మనకెందుకు? భగవంతుడి దయ వల్ల మనం ఆ తప్పు చేయకుండా ఉన్నాం గదా! చాలు గదా! వాడు దొంగతనం చేసినాడు, వాడు ఎదవ, వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. చేతనైతే వాడిని మార్చు. లేకపోతే దాని గురించి చెప్పకు. దాని గురించి ఆలోచించకు. ఆ అధికారం నీకు లేదు. హ్మ్. నీకు లేదు. సో, ఇప్పుడు ఈవిడ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. ఆవిడ జీవితంలో బావుంది. ఇష్టపడి చేసుకున్నారు. అది కూడా హంగామాగా మీలాగా కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి బిందాస్‌గా చేసుకోల. ఎక్కడో మీకు తెలుసు కదా! అది కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో ఉండేదనుకుంటా బహుశా. ఆయనకి ఈషా ఫౌండేషన్‌ది ఏదో ఉంటది. హ్మ్. అక్కడ ఒక సెపరేట్‌గా అదొక పూజండి. ఆ పూజ ద్వారా జరిగిన పెళ్లి. అంటే భూత వైద్యక ఏదో ఒక అంటారు వాటికి. నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. అయినా సరే అది ఒక సిద్ధాంతపరంగా జరిగినటువంటి వివాహం అనుకుని భావించండి. అంటే ఎన్నో దోషాలు, ఎన్నో కళ్ళు, ఎన్నో కుళ్ళు ఇవన్నీ పోవడం కోసం ఆ పూజ చేస్తారు. ప్రత్యేకించి ఆ పూజ చేసి తద్వారా పెళ్లి చేశారు. చాలా సింపుల్‌గా చేసుకున్నట్టు. చాలా గొప్ప పెళ్లి. ఇలాంటి పెళ్లి నేను కమ్యూనిస్ట్‌లో చూడడమేది గానీ, ఇలా సినిమా హీరో, హీరోయిన్‌లో చూడలేదండి. అంటే కమ్యూనిస్ట్‌లో ఇంత గొప్ప ఆదర్శ వివాహాలు చేసుకుంటారు. అంటే రూపాయి ఖర్చు లేకుండా టీ, కాఫీలతో అయిపోయే పెళ్ళిళ్ళు.
సో ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆవిడ లైఫ్ లో ఆవిడ గొప్పగా లీడ్ చేయాలి, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ఆ లక్ష్యానికి ఇతను తోడుగా నిలబడాలి. ఏ కారణాల వల్ల అతను తన ముందు భార్యతో విడిపోయినాడో అన్ని మాట్లాడుకొని విడాకులు తీసుకున్నాకే స్టెప్ వేశారు కాబట్టి ఏ కారణాలు మనకెందుకండి. వీళ్ళు బాగుండాలని కోరుకోండి. ఆవిడ కూడా విడాకులు తీసుకున్నాక కూడా బాగుండాలని కోరుకుందాం. ఆమె బిడ్డలకి ఏదైనా అవసరమైతే మంచి చెడు కూడా ఇతను జరిపేంత శక్తి సామర్థ్యాలు, అంత గొప్ప మనసు ఇతనికి ఇవ్వాలని కోరుకుందాం. వీళ్ళ జీవితంలో 10 అడుగులు ముందుకు వేయాలని కోరుకుందాం. మంచి జరగాలని కోరుకుందాం. ఆ మంచిలో మనం ఉండాలని కోరుకుందాం. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈ ఒక్క గొప్ప నినాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరి గురించి ఎవరు దయచేసి క్రిటిసైజ్ చేయకండి. ఎవరైనా తప్పు చేసినా, వాళ్ళు ఏ పరిస్థితిలో చేసినారో, ఎవరైనా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్నా వాళ్ళకి ఏ విధి విధానాల్లో ఏ కర్మానుసారం అనుసరించి వాళ్ళు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్నారు అని మీరు భావించి దయచేసి వారి గురించి విమర్శించి మీ విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దని నేను భావిస్తున్నాను. యా, థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది నమస్తే. రజనీ గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.